టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. దావోస్ పర్యటన విజయవంతం కావాలి అని ఆశిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ప్రగతికై అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి విదేశీ కంపెనీలను, ఇన్వెస్టర్లను, పెట్టుబడులను సాధించడానికి దావోస్ పర్యటించిన నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి మరియు ఇతర నాయకులు పడుతున్న శ్రమని ఆంధ్ర రాష్ట్రమంతా గమనిస్తూనే ఉంది. 5 సంవత్సరాలు అరాచక పాలన తర్వాత ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారో ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నాటి నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని గత 18 నెలల్లో హామీలు ఎలా అమలు చేస్తున్నారో, ముందుకు వెళ్తున్నారో తెలిసిన విషయమే. ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ పదంలో ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం. ఇతర దేశాలలో ఉన్న మన తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మీరు అందిస్తున్న సహకారం మరవలేనిది. అక్కడికి వచ్చిన మా నాయకులకు ఎంతో సంతోషంగా స్వాగతం పలికిన తీరు ఆనందదాయకం. మీరు అందిస్తున్న సహకారానికి తెలుగుదేశం, తెలుగు రాష్ట్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు దావోస్ నుండి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఇతర నాయకులు అద్భుతమైన పెట్టుబడులతో తిరిగి వస్తారని ఆశిస్తూ పలాస నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష. నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ప్రగతికై అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఈరోజు విదేశీ ఇన్వెస్టర్స్ని, విదేశీ కంపెనీలని, పెట్టుబడులని సాధించడానికి దావోస్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు, మా ఇతర నాయకులు పడుతున్న శ్రమని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా గమనిస్తూనే ఉంది. 5 సంవత్సరాల అరాచక పాలన తర్వాత ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు బీజేపీ ప్రభుత్వ సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని గత 18 నెలలుగానే ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయం. మరీ ముఖ్యంగా గత మహానాడప్పుడు జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడున్న ఎంతోమంది యువత చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ప్రవేశపెట్టిన విదేశీ విద్య ద్వారా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామంటే అది ఆయన ముందు చూపే. అలాంటి మంది ఇంకెంతో మంది యువతకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రావడం వల్ల వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని వాళ్ళు చెప్పిన అభిప్రాయాలని నిజంగా ఎంతో సంతోషించాం. అలాగే ఈరోజు అక్కడికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, ఇతర నాయకులకి అక్కడున్న తెలుగువారు ఎంత సంతోషంతో స్వాగతం పలికారో మేము అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి, తెలుగువారు ఎక్కడున్నా తన తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని మర్చిపోరు. ఉద్యోగరీత్యా ఎక్కడున్నా సరే గత 5 సంవత్సరాలు ఎలాగైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలని మీరు పడిన కష్టం, ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రగతికి విదేశాల్లో ఉండి కూడా ఈరోజు రాష్ట్రానికి మీరు అందిస్తున్న సహకారం ఇక్కడున్న తెలుగు ప్రజలను ఎవరూ మర్చిపోం. మరొక్కసారి దావోస్ నుండి మన ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు అద్భుతమైన పెట్టుబడులతో రాష్ట్రానికి తిరిగి వస్తారని, అలాగే మీరందరూ అందిస్తున్న సహకారానికి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మీ అందరికీ రుణపడి ఉంటారని కోరుకుంటూ మీ సోదరి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష.